మనుషులను చంపేయడానికి మన దేశంలో వేరే ఆయుధాలతో పని లేదు. అందరికీ అల్యూమినియం పాత్రలు పంచితే చాలు. మన దేశం చాలా పేద దేశం. ఇక్కడ 60% జనం అన్ని తక్కువ రేటు వస్తువులు వాడతారు. చవక ధరల్లో దొరికే అల్యూమినియం ఇక్కడి జనాలకు ప్రాణం. కానీ దానివల్లే ప్రాణాలు ఎలా హరిస్తాయో మీరే చూడండి. ఎవరి రక్తంలో అయితే అవసరమైన దానికంటే అధికంగా అల్యూమినియం చేరుతుందో వారిలో శ్రద్ధ, అభ్యాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఈ విషయాన్ని వడోదరలో ఉన్న ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహార పరిశోధకులు కనుగొన్నారు. అల్యూమినియం కళాయిల్లో వండే వంటలు, డీప్ ఫ్రై వంటల వల్ల అల్యూమినియం సూక్ష్మమైన కణాల రూపంలో శరీరంలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల మతిమరుపు వ్యాధితో పాటు ఆస్టియోపోరోసిస్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కొత్త అధ్యయనం ఏజెన్సీ ఫర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ట్రీ ప్రకారం అల్యూమినియం పాత్రల్లో వండుకునేవారు ఆహారంతో పాటు 0.01 నుండి 5% వరకు అల్యూమినియం శరీరంలో చేరుతుంది. కానీ ఇందులో అధిక భాగం రక్త ప్రవాహంలోకి మాత్రం చేరదు. అలాగే ఇది మెదడు కుచించుకుపోయేలా చేస్తుంది. మెదడు కణాలు కూడా చనిపోయే పరిస్థితి కలుగుతుంది. ఇటీవలి కాలంలో వివిధ జీవన విశేషాలు, అలవాట్లు, వాడే పరికరాలు, పాత్రలు, ఆహారాలపై విస్తృత పరిశోధనలు పెరుగుతున్నాయి. ఇందులో తాజాగా ఒక భయానక విషయం బయటపడింది. అల్యూమినియం వంట పాత్రలు వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. కళాయిలు, బిర్యానీలు వండే పాత్రలు, అన్నం పాత్రలు అధికంగా అల్యూమినియంలోనే దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఈ పాత్రలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అల్యూమినియం పాత్రల్లో వండే ఆహారాలను దీర్ఘకాలంగా తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. వడోదరలో నివసిస్తున్న 90 మంది అల్జీమర్స్ రోగులపై ఈ పరిశోధన సాగింది. వీరంతా తేలికపాటి నుంచి తీవ్రమైన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాగే వీరి వయసు కూడా 60 ఏళ్లు దాటిన వారే. వీరు ఎన్నో ఏళ్లుగా అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని తింటున్నవారే. మతిమరుపు వ్యాధికి అల్యూమినియం పాత్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నారు అధ్యయనకర్తలు. వారు చెప్పిన ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం పాత్రలు కంటికి కనిపించకుండా కరగడం ప్రారంభమవుతుంది. చాలా చిన్న చిన్న కణాలుగా విడిపోయి ఆహారంలో కలిసిపోతుంది ఈ లోహం. దీనివల్లే అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. కేవలం అల్యూమినియం పాత్రల్లో వండడమే కాదు, అల్యూమినియం ఫాయిల్ పేపర్లలో బేకింగ్ చేయడం వల్ల కూడా ఆహార సమస్యలు ఎదురవుతాయి.